తెలంగాణ వ్యాప్తంగా నిన్నటి నుంచి అన్ని బార్ అసోసియేషన్లో కూడా రిలే నిరాదీక్షలు చేస్తున్నాము. అందరు న్యాయవాదులు కూడా ఇక్కడ మాకు 3 ప్రధానమైన డిమాండ్లు ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వైజయంతి గారు ఆమెకు ఉన్న పరిమితి ఏదైతే ఉందో అంతకంటే మీరి నియామకాలు చేస్తుంది క్యాడర్ పీపుల్ను. మా ఉన్న టెన్యూర్ పీపుల్ అంటే పొలిటికల్లీ అపాయింటెడ్ పీపీస్, ఆ పీపీస్ని తీసేసి ఆమెకు అనుకూలమైన పీపీలను, అందులో ఆంధ్ర వాళ్ళను కూడా కొంతమందిని అపాయింట్ చేసింది. ఆమె టీఆర్ఎస్ గవర్నమెంట్లో అపాయింట్ అయింది. ఇప్పటికి కూడా ఒక ఆంధ్ర ప్రాంత వ్యక్తి ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది. కాబట్టి దీని మీద ఇంతకుముందే మేము ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్ళాం, కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఆమె మీద. ఇప్పుడు మొన్ననే 25th 26th రోజు 20 మందితోని పీపీలది ఒక జీవో ఇష్యూ చేసింది 837 అని. ఆ జీవో క్యాన్సిల్ చేయాలి ఇమ్మీడియట్గా. అలాగే మా టెన్యూర్ పీపీని 20 మందిని తీసేసి 20 మంది క్యాడర్ పీపీని అపాయింట్ చేసింది. అది కూడా మంచి ప్రైమ్ కోర్ట్స్కు. ఇవాళ మా టెన్యూర్ పీపీలు అంటే మా అడ్వకేట్స్ నుంచి మిగిలిన వాళ్ళు ఓన్లీ 4 మాత్రమే మిగిలిండ్రు. ఇంతకుముందు 21 మంది మేము ఉండేటివి, 4 క్యాడర్ ఉండేది. అసలు వాళ్లకు ఎక్స్పీరియన్స్ లేకున్నా, సర్వీస్ లేకున్నా, సీనియారిటీ లేకున్నా ఈమె అడ్డదారిగా ప్రమోషన్లు ఇచ్చేసి ఆ 10 years సర్వీస్ అనే నిబంధన కూడా లేకుండా 2 years ప్రమోషన్స్ ఇచ్చేసి ఇలా సెషన్స్ కోర్టులకు పీపీలను అపాయింట్ చేసింది. అందులో కూడా వాళ్ళకి సరిపోయేంత స్ట్రెంత్ లేకపోతే ఒక్కొక్క పీపీకి 2-3 కోట్లు ఇన్ఛార్జ్ ఇచ్చి కూడా ఇవాళ అంత అవినీతికి. మాకు తెలిసిన విషయం ఏంటంటే ఆమె పీపీ పోస్టులను కూడా అమ్ముకుంటుందని తెలిసింది. సో ఆమెను ఇమ్మీడియట్గా సస్పెండ్ చేసి ఆమె మీద ఒక జ్యుడిషియల్ ఆఫీసర్తో ఎంక్వైరీ చేయించేసి ఆమె మీద తగిన చర్యలు తీసుకోవాలి. ఆమె అపాయింట్ చేసిన క్యాడర్ పీపీలు కానీ ఏ పీపీలు కానీ అందరిని కూడా ఇమ్మీడియట్గా రిమూవ్ చేయాలని మా ప్రధాన డిమాండ్. రెండో విషయానికి వస్తే ఇప్పటికీ అడ్వకేట్ల మీద ఎన్నో దాడులు జరిగినాయి. పోలీసు వారే కానీ ఇటు కక్షిదారులే కానీ చేసి ఏంటంటే మేము ఎంతోమందికి రక్షణ కల్పిస్తున్నాము, న్యాయాన్ని కోరి వాళ్ళకు ఫీజు తీసుకున్న ఒక భద్రత అనేది కల్పిస్తున్నాం న్యాయపరంగా. కానీ ఇవల్ల మాకే న్యాయవాదులకే ఒక రక్షణ లేదు, భద్రత లేదు. పోలీసు వాళ్ళు న్యాయవాదుల మీదనే, పోలీసు వాళ్ళ కంటే అడ్వకేట్లం ఒక శత్రువులాగా అయినాం. ఎందుకంటే పార్టీ 1A CRPC అనేది గవర్నమెంటు వాళ్ళకు కొన్ని జ్యుడిషియల్ పవర్స్ కట్టబెట్టింది. కేసు వాళ్ళే బుక్ చేయొచ్చు, బెయిల్ కూడా వాళ్ళే ఇవ్వచ్చు. సో వాళ్ళు ఏంటంటే కేసు ఇచ్చేటప్పుడు బుక్ చేసేటప్పుడు డబ్బులు తీసుకుంటారు, బెయిల్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళ పవర్ మిస్యూజ్ చేసుకుంటూ చేస్తారు. కాబట్టి ఆ పవర్స్ అనేటి జ్యుడిషియల్ పవర్స్ అనేటి ఇమీడియట్గా పోలీస్ వాళ్ళ నుంచి తీసేసి మా కోర్ట్స్ వరకే ఉండాలి. వాళ్ళు ఓన్లీ కేసు ఫైల్ చేయడము, ఇన్వెస్టిగేట్ చేయడం వాళ్ళ డ్యూటీ వరకే. అంతేగాని జ్యుడిషియల్ పవర్స్ అనేటి పోలీస్ ఆఫీసర్కి, ఏ పోలీస్ ఆఫీసర్కైనా ఉండే అవసరం లేదు, అధికారం లేదు. ఇప్పుడు మొన్న వచ్చిన కొత్త చట్టాలలో కూడా వాళ్ళకి ఇంకా కొద్దిగా పవర్స్ ఎక్కువిచ్చి ఇవాళ మా న్యాయవాదుల మీద కానీ కక్షిదారుల మీద కూడా, మా జూనియర్ న్యాయవాదులకైతే ఇవాళ ఇన్కమ్ లేకుండా అయింది. ఎందుకంటే 7 years బిలో కేసెస్ అంతా జూనియర్ అడ్వకేట్ చేస్తారు. అటువంటి పోలీసు వాళ్ళే ఇటు అడ్వకేట్ పాత్ర, అటు పోలీస్ పాత్ర, ఇటు న్యాయమూర్తి పాత్ర, 3 పాత్రలు పోషించుకుంటూ వాళ్ళ ఇష్టానుసారము వ్యవహరిస్తారు. అందుకే అడ్వకేట్ల మీద కూడా కేసులు పెట్టడానికి కానీ దాడులు చేయడానికి కూడా వెనుకాడతలేదు. కాబట్టి పోలీసులకు ఉన్న 41A CRPC కానీ కొత్త చట్టం ఏదైతే 35 BNSS కూడా ఇమ్మీడియట్గా దాన్ని వాళ్ళ పవర్స్ అనేటివి తీసేసి మా కోర్టు జడ్జి గారు ఏది చెప్తే దానికి మేము బైండ్ ఓవర్ అవుతాము. కానీ పోలీస్ ఆఫీసర్స్ మాత్రం న్యాయపరంగా ఉండరు. వాళ్ళ అన్యాయం సైడ్ ఎప్పుడు చూస్తారు. కాబట్టి వాళ్ళ పవర్స్ అనేటివి కట్ చేయాలి. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎందు గురించి అంటే ఏ అడ్వకేట్కు రక్షణ లేదు ఇవాళ. కాబట్టి ఏదన్నా దాడి జరిగినా అడ్వకేట్ పైన పోలీసు వారు కానీ ఇంకెవరైనా కేసు పెట్టాలన్నా కంపల్సరీ మేజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అలాంటి పర్మిషన్ తీసుకోకుండా పోలీసు వాళ్ళు ఇష్టారాజ్యంగా అడ్వకేట్లని తెలిసిండి కూడా అడ్వకేట్ల మీద కేసులు పెడుతున్నారు. ఎందుకంటే అడ్వకేట్లకు ప్రధానం ఏంటంటే మేము అపోజ్ చేస్తున్నాం కాబట్టి పార్టీ 1A CRPC కానీ వాళ్ళ పవర్స్ను క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి మా మీద భౌతిక దాడులకు కానీ కేసులు రిజిస్టర్ చేయడం కానీ చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కాబట్టి పోలీసులకు కూడా హెచ్చరిస్తున్నాము, మీరు ఏం చేసినా మా కోర్టు ముందు నిలబడాల్సిందే. ఈ విధంగా చేస్తే మాత్రము కోర్టాల్లో కూడా పోలీసు వారిని అడుగు పెట్టనీయకుండా మేము అడ్డుకుంటాము. ఇది ఇమ్మీడియట్గా డీజీపీ గారికి ఇంతకుముందే రిప్రజెంటేషన్ ఇచ్చినాము, ఇప్పటి 2 సార్లు ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా ఇచ్చినాము. కానీ ఇవి సీఎం గారి దృష్టికి తీసుకెళ్తలేరు. మనకు హోమ్ మినిస్టర్ కానీ లా మినిస్టర్ కానీ సీఎం గారే ఉన్నారు కాబట్టి అతన్ని కలవడం వీలు కాలేకపోయింది. ఇవల్ల మా శిబిరానికి 2వ రోజు విజయవంతంగా పూర్తి చేసాం. మదిగాష్కి గౌడ్ గారు
సీనియర్ నాయకులు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆ, ఏది ఇన్ఛార్జు, ఏది క్యాంపెయినింగ్ కమిటీ ఇన్ఛార్జు, ఫార్మర్ ఎంపీ, అలాగే మా న్యాయవాది వృత్తి నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి అతనికి మా బాధలు సాధకాలు అన్నీ తెలుసు కాబట్టి తనని రమ్మనగాని వాళ్ళు వచ్చిండు. అతను సానుకూలంగా కూడా స్పందించిండు. ఇవన్నీ కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి ఇమ్మీడియట్గా పరిష్కరింపజేస్తా. అడ్వకేట్లకు ఎక్కడ అన్యాయం జరిగినా కానీ నేను సహించేది లేదు. ఇవి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మొత్తం కూడా పరిష్కరింపజేస్తా అంటే తక్కువ టైంలో నేను చెప్పేసి మాకు హామీ చెల్లిండు. అతనికి మధు యాష్కి గౌడ్ గారికి ప్రత్యేకంగా న్యాయవాదులు అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని బార్ అసోసియేషన్ అడ్వకేట్స్ కానీ అందరు రిలే నిరాదీక్షలు చేస్తున్నారు 2వ రోజు. సో అందరికి కూడా ఈ మీడియా ద్వారా నేను అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన దీక్ష ఏంటంటే ఒక్కరి గురించి కాదు, ఇది మొత్తం మన న్యాయవాద వృత్తిలో ఉన్న అందరి గురించి. ఇవాళ క్యాడర్ పీపుల్ కూడా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ భయభ్రాంతులకు గురవుతారు. వాళ్ళ సపోర్ట్ కూడా మనకే ఉంది. మనం వాళ్ళకి అగెనిస్ట్ కాదు, మనం అగెనిస్ట్ ఓన్లీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వైజయంతి గారు. ఇవాళ తన దిష్టి బొమ్మ కూడా దానం చేసిన రంగారెడ్డి జిల్లా కోర్టు ముందు. కాబట్టి ఆమెను ఇమ్మీడియట్గా సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేయాలని కోరుతున్నాము. మా న్యాయవాదుల కోరికలు తీర్చేంత వరకు కూడా మా రిలే నిరాదీక్ష విరమించము. సీనియర్ న్యాయవాదులు ఇక్కడ మా ఫార్మర్ ప్రెసిడెంట్ శ్రీనాథ్ గారు, ఇప్పుడు కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్గా ఉన్నారు సారు కానీ గిరి గారు కానీ అందరూ కూడా సీనియర్ న్యాయవాదులు ఇలా దీక్షలో కూర్చున్న ప్రతి ఒక్క న్యాయవాదికి పేరు పేరున భారత శిక్షణ తరపున నేను ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ సమస్యలు కొత్త సమస్యలు ఏం కాదు. కాకపోతే కొత్తగా ఈ యొక్క డిఓపి డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఇంతకుముందు లేని విధంగా ఈ యొక్క సమస్య తీసుకొచ్చి పెట్టింది. కాబట్టి మేము ఈ 4 సమస్యలతో పాటు ఇక్కడ ముందుకు రావడం జరిగింది. మరి మా కొండలరెడ్డి ఆధ్వర్యంలో ఈ మొత్తం అన్ని బార్ అసోసియేషన్, తెలంగాణ బార్ అసోసియేషన్స్ అన్నీ కూడా సమైక్యంగా ఈ యొక్క పోరాటంలో పాల్గొంటారు. అదేవిధంగా మన ముందు ఈరోజు మనం ఉదయమే చాలా తక్కువ సమయంలో వారిని ఈరోజు ఇన్వైట్ చేయడం జరిగింది. ముఖ్యంగా వారిని ఇన్వైట్ చేయడం ఇక్కడ ఈ శిబిరానికి ఒకే ఉద్దేశం ఏంటంటే వారు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. 86, 87లో ఈవెన్ మన పాత రంగారెడ్డి జిల్లా కోర్టులో చేతకేసుకొని కన్నాభిరామ్ ఆఫీస్ నుంచి మన ఇక్కడ పాత కోర్టుకు వచ్చేవారు. ఎప్పుడన్నా హైకోర్టు ప్రాక్టీస్ అయినా కూడా కుటుంబ బాధ్యత పరంగా యుఎస్కి పోవడం జరిగింది. తిరిగి మళ్ళీ మన దగ్గరనే ఉండి హయత్ నగర్ ప్రాపర్ వారిది, హయత్ నగర్లో ఉండి మనకి సమస్యలు కనుక్కోవాలని చెప్పి ఈరోజు కాకపోతే అసెంబ్లీలో లేకున్నా కూడా ఈరోజు ఈ సమస్య ఉందనగానే వెంటనే ఇక్కడ రావడం జరిగింది. ఇంకా వేరే మిగతా దర్పల్లి రాజశేఖర్ వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. అక్కడ వేరే కార్యక్రమం ఉంది, అయినా కూడా ముందు అడ్వకేట్స్ని అడ్రస్ చేసే వెళ్దామని ఈరోజు మన శిబిరానికి రావడం జరిగింది. చాలా సంతోషం. మన అందరి కోరిక మేరకు తప్పనిసరిగా సీఎం దృష్టికి తీసుకెళ్తారు. అదేవిధంగా వెంటనే ఈ డిఓపిని సస్పెండ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుకుంటారు? అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా 41 సిఆర్పిసి ఇప్పుడు అది అమెండెడ్ అయింది 35గా. అది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంది. స్టేట్ గవర్నమెంట్ కూడా దానిపై అమెండ్మెంట్ చేయొచ్చు స్టేట్ గవర్నమెంట్ పరిధిలో. అదొకటి వెంటనే కోరినట్లయితే చిన్న బెయిల్స్ మేము గత 35 సంవత్సరాల క్రితము మా జీవనోపాధి ఆ బెయిల్స్తోనే మొదలైంది. ఇప్పుడు అలాంటి జూనియర్స్కి ఆ ఉపాధి లేకుండా అయిపోయింది. దాని గురించి ఆయన జూనియర్ అడ్వకేట్స్కి స్టైఫండ్ అనే విషయం వచ్చింది. లేకపోతే అంతకుముందు జూనియర్ అడ్వకేట్స్ స్టైఫండ్ కోరేవాళ్ళే కాదు. ఎందుకంటే రోజువారీగా ఏదో ఒక బెయిల్ మిస్లేనియస్ మ్యాటర్స్ ఉండేది. కాకపోతే అవన్నీ కూడా ఈ 41 సిఆర్పిసి గత 5-6 సంవత్సరాల నుంచి వచ్చి జూనియర్స్ అందరు కూడా రోడ్డున పడడం జరిగింది. కాబట్టి వెంటనే అది 35 BNSS కొత్త యాక్ట్లో దాన్ని అమెండ్మెంట్ చేయాలి. స్టేట్ అమెండ్మెంట్ కూడా చేసే అవకాశం ఉంటుంది. జ్యుడిషియల్ పవర్స్ కాదండి, సిఆర్పి స్టేట్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొని రావాల్సి వస్తుంది. లేదంటే ఒక పోలీస్కి పవర్స్ ఇస్తున్నారు, పోలీస్కి స్టేషన్లో బెయిల్ తీసుకుంటున్నారు. పోలీస్కి ఏముంది, ఆ ఖర్చు పెడితే అక్కడ బెయిల్ వెంటనే వచ్చేస్తుంది. స్టేషన్ బెయిల్ అంటున్నారు, అదే కొత్తగా సిస్టమ్ మొదలైంది స్టేషన్ బెయిల్ అని. కాబట్టి ఇదంతా కూడా జ్యుడిషియరీకి పవర్ రావాలంటే ఈ 41A సిఆర్పిసి పాత తీసేసి కొత్తగా ఏదైనా ఇది చేసినట్లయితే మన అందరం కూడా అడ్వకేట్స్ ప్రాక్టీస్, అదేవిధంగా డిఓపిని వెంటనే తక్షణమే ఆ యొక్క కార్యక్రమం చేసినట్లయితే అందరు కూడా అడ్వకేట్స్ ఈ యొక్క డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్కి ఇంతకుముందు పవర్స్ లేకుండా ఈ యొక్క ప్రత్యేకంగా పవర్స్ తీసుకొచ్చి ఈ యొక్క జీవో చేయడం జరిగింది. వారిని వెంటనే తక్షణమే వారిని బర్తరఫ్ చేయించాల్సిందిగా కోరుతున్నాం.